గిఫ్ట్ ఇచ్చినారు మా మమ్మీ డాడీ. అవునా? ఎందుకు ఇచ్చినాం తెలుసా? నా బర్త్డే దానికి. ఆహా! నువ్వు చెప్పిన మాట విని మంచి గుడ్ బాయ్ లాగున్నావు కదా! మంచిగా చదువుతున్నావు కదా! సో, ఇంకా నువ్వు మంచిగా చదువుకొని, మంచిగా చెప్పిన మాట విని బాగా అందరి దగ్గర గుడ్ అంటే, ఇంకా నీకు ఎక్కువ పెరుగుతా పోతాయి. లేదా నేను కూడా బ్యాడ్ బాయ్ లాగా ఉంటానంటే 100 ఇచ్చేస్తా. నీకు 100 వచ్చే లోపల మనం డబ్బులు చేయొచ్చు. ఆహా! నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? ఇది ఎందుకు ఇచ్చానంటే గుడ్ బాయ్ లాగా ఉన్నావు కాబట్టి. లైట్ ఇప్ప. ఓకేనా? ఓకే బంద్ చేసేదా? వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నా, మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా. సో మరి మా అబ్బాయి మాటలు విన్నారు కదండి. సో ఫస్ట్ టైం మమ్మీ డాడీ 6 గిఫ్ట్స్ ఇచ్చారంట. ఏం చేస్తాను చెప్పండి. యాక్చువల్లీ ఈ ప్లాన్ వచ్చేసి నాదే అనమాట. కిచ్చు అయితే బయట వాడి కాసు ఉన్నిందని బయట పార్టీ హాల్లో బుక్ అయితే చేసి పార్టీ అయింది. మరి ఇది వచ్చేసి నా 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 ఆలోచన. అంటే మరీ పెద్ద పెద్ద గిఫ్ట్స్ కాదులేండి, ఏదో నాకున్నంత దాంట్లో నేనైతే తీసుకున్నాను అనమాట. అండ్ ఇవి కూడా ఏంటంటే నేను షాప్స్ కన్నీ వెళ్ళి తిరిగి బుక్ చేయలేదు, పర్చేజ్ చేసుకోలేదు. నేను వచ్చేసి ఇవన్నీను ఫ్లిప్కార్ట్ మినిట్స్లో అయితే పర్చేజ్ చేసుకున్నా అండి. ఎస్, యాక్చువల్లీ మొన్న అంటే మా ఆంటీ వాళ్ళ అబ్బాయిది కూడా చిన్న పిల్లడిది ఫంక్షన్ ఉంటే, సో నేను అందులోనే బుక్ చేశాను అనమాట. సో అది బాగున్నాయి యాక్చువల్లీ. అందులో వచ్చేసి ప్రోడక్ట్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఇంకొకరు మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది ఉంటే కూడాను సేమ్ అందులోనే బుక్ చేశాను. క్వాలిటీ పరంగా చాలా అంటే చాలా బాగా ఇష్టమైంది అనమాట. సో దాని నుంచి నేనేం చేశానంటే ఫ్లిప్కార్ట్ మినిట్స్లో అయితే బుక్ చేశాను అనమాట వీటన్నిటిని. మరి నాకు ఈ 6 వచ్చేసి ఓన్లీ 360 రూపీస్ పడింది. యాక్చువల్లీ 400 సంథింగ్ అయితే టోటల్ అమౌంట్ చూపించింది. అక్కడ మనకి ఆఫర్స్ అనేవి వదులుతూ ఉంటారు కదా, సో మనం దాన్ని క్లిక్ చేసామంటే మనకి ఆఫర్స్ అన్ని కట్ అయ్యేసి నాకైతే 360 రూపీస్ అయితే పడిందనమాట. సో ఇదైతే ఒక చిన్న స్మాల్ కార్ అయితే తీసుకున్నా అనమాట. అండ్ వాడి హ్యాపీనెస్ అయితే చెప్పలేకపోయినాను. నేను మళ్ళీ కూడా అడిగాను, నాన్న నీకు గిఫ్ట్స్ అన్నీ నచ్చాయా అని. మమ్మీ నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయని అయితే చెప్పాడు. సో నేను అందుకే చెప్పాను, నువ్వు మంచిగా ఉండి ఇది చేస్తే ఇలాంటివి తీసిస్తూ ఉంటానని. సో దానికి వాడు అని అయితే చెప్పాడనమాట. సో ఇది వచ్చేసి సెకండ్ గిఫ్ట్. అది కూడా అంతే అండి, చిన్న ట్రాక్టర్ కాదు కానీ అదే బండి లాగానే వాడు లాగి పారేస్తున్నాడు. వెయిటింగ్లో ఉన్నాడు ఏమేమి తెచ్చింది మమ్మీ అనేసి. ఈవెన్ సెకండ్ వన్ కూడా అయిపోయింది, ఇంకొకటి థర్డ్ వన్ అండి. సో ఏదో అండి నాకు అనిపించింది చేశానమాట. అండ్ కిచ్చుకి మా హస్బెండ్కి ఇలా చిన్నవి అయితే ఆయనకి ఇష్టం లేదు. యాక్చువల్లీ ఆయన వచ్చేసి కొంచెం ఎక్కువలోనే చూసారనమాట రిమోట్ కారు. నేనైతే అంత దాంట్లో వేస్ట్ చేస్తానండి. మా పిల్లలు ఏంటంటే ఏం తీసి ఇచ్చినా కూడా ఒక 2-3 డేస్ కన్నా ఎక్కువ పెట్టుకోలేరనమాట. సో ఏం చేస్తాం చెప్పండి. ఇది వచ్చేసి లోపల బాల్స్ వేసి ఆడుకునేదనమాట. లోపల ఇచ్చినారు చిన్న బాల్స్ అనేవి. అక్కడ గ్యాప్ కూడా ఉంటుంది అనమాట. క్వాలిటీ పరంగా అయితే నేనైతే గుడ్ అని అయితే చెప్తాను. అండ్ ఎమర్జెన్సీ ఇప్పుడు మనకి అర్జెంట్ షాప్స్కి వెళ్ళి పర్చేజ్ చేసుకోలేం, వేరే ఆప్షన్ లేదు అన్నప్పుడు మనం ఇదైతే బాగుంటుంది అనమాట. నాకైతే క్వాలిటీ నచ్చిందండి. సో ఇది థర్డ్ కాదా, ఫోర్త్. అండ్ అలానే కొంచెం చదువు కూడా ఉండాలి కదండి. సో దాని నుంచే వాడికి మ్యాజిక్ బుక్స్, అంటే వాడికి ఏంటంటే డ్రాయింగ్స్ అనేవి కొంచెం ఇష్టం అనమాట. సో బట్ ఇది వచ్చేసి మ్యాజిక్ బుక్స్, ఎందుకంటే వాడు పేజెస్ ఇస్తే చించి రాసి పారేస్తాడు. సో ఇది వచ్చేసి దాంట్లో చేస్తూ అండ్ రఫ్ చేసే ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో తిరగ దాంట్లోనే రాసియచ్చు అనమాట. అది ఫోర్త్ గిఫ్ట్. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి టోటల్ ఇది డ్రాయింగ్ వే అనమాట. సో వాడికి యాక్చువల్లీ డ్రాయింగ్ అంటే ఇష్టం. నార్మల్ బుక్స్ కూడా ఎత్తుకుని ఎప్పుడు చూడు ఏదో ఒకటి గీస్తూ డ్రాయింగ్ చేస్తూనే ఉంటాడనమాట. ఎందుకంటే పెద్దవి తీసిస్తామంటే పాడు చేస్తాడు. సో అందుకే కొంచెం చిన్నగానే తీసిచ్చాను.
దీనికైతే వాడు చాలా హ్యాపీ, ఎందుకంటే ఇందులో స్కెచ్ పెన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాడు ఇదైతే హ్యాపీ అనేసి అయితే చెప్పాడనమాట. అండ్ ఫైనలీ ఇది వాళ్ళ డాడీది అనమాట. అబ్బా, 6th గిఫ్ట్ అంటే అది వాడికి తెలిసిందే అనమాట, ఎందుకంటే వాడి ముందరే మేము వెళ్ళి పర్చేజ్ చేసుకొని వచ్చాం. సో ఇది వచ్చేసి 700 ఆర్ 600 సంథింగ్ ఏదో పడిందండి ఇది. యాక్చువల్లీ వాళ్ళైతే థౌజండ్స్ పైన చూసారు. మా హస్బెండ్ నేనైతే ఎందుకు అంత ఇచ్చి వేస్ట్ చేస్తారు, ప్లీజ్ అర్థం చేసుకొని అటో ఇటో కొంచెం ఇది చేసి ఇదైతే తీసి ఇచ్చాను. అంటే చిన్న పిల్లాడు కదండి, సో ఏం చేస్తాం. సో టోటల్ ఇవే అనమాట. అండ్ లక్కీ అయితే నిజంగా అంటే నిజంగా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు. సో మరి వాడు బర్త్డే అనేది మంచిగా మంచిగా అయితే ఎండ్ అయిపోయింది. సో వాడు చెప్పిన మాటలు ఎవరైనా విన్నోళ్ళు ఉంటే కొంచెం వెళ్ళి వినేసి బాగా అయితే నవ్వుకోండి. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.